ఒక బోట్ కి ల్యాడర్ అటాచ్ చేసి ఉంది. ఆ బోటు రివర్ లో ఉంది. అయితే ఆ ల్యాడర్ మొత్తం 15 అడుగులు ఉంది. ల్యాడర్ మధ్యలో స్టిక్స్ ఉంటాయి కదా, ఒక్కో స్టిక్ మధ్య గ్యాప్ 1 ఫీట్ ఉంది. అయితే ఆ రివర్ లో 1 అవర్ కి ఒకసారి 1 అడుగు వాటర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు 3 గంటల్లో ఎన్ని ఫీట్ వాటర్ ల్యాడర్ ని క్రాస్ అవుతుంది? అర్థమైందా? ఇంకోసారి చెప్పనా? మళ్ళీ చెప్పు. ఒక బోట్ కి ఒక ల్యాడర్ అటాచ్ చేసి ఉంది. ఆ బోట్ ఏమో రివర్ లో పోతూ ఉంది. ఇది బోట్ అనుకో, ల్యాడర్ ఇలా ఉందా? ఇలాగే ఉంది. ఇలాగుంది. ఓకే, ఒక బోట్ ఉంది. ఒక బోట్ కి ల్యాడర్ అటాచ్ చేస్తుంది. అయితే కింద నుంచి చెరువుతుంది. చెరువులో వాటర్ పోతా ఉంది. గంటకు ఒకసారి ఇంక్రీజ్ అవుతా ఉంది. ఓకేనా? ఇప్పుడు గంటకు ఒకసారి ఇంక్రీజ్ అవుతా ఉంది. 3 గంటల్లో ఇది పడవ, ఓకే, ఇది నిచ్చెన వాటర్. సో వాటర్ ఇక్కడ కదా. అది 3 గంటల్లో 1 గంట కోటి అవుతుందా? పెరుగుతుంది వాటర్. మునిగే ఉంటారు కానీ ఇచ్చిన మొత్తం మునగదు కదా. ఇప్పుడు పెద్ద షిప్, ఇప్పుడు అనయా నాకు తెలియకూడదు 20 అడుగులు షిప్ అనుకో. ఇప్పుడు బోట్ అది కాదు 20 అడుగులు షిప్ అనుకో. ఇది ఎంత ఇంక్రీజ్ అయినా పడవ దాని మీద పెరుగుతూ ఉంటది కదా, మరి నిచ్చెన ఎలా మునుగుతుంది?